వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఆకెల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకులు ఉన్నారు. మరి ఈ రోజు శని త్రయోదశి విశిష్టతను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మ, సాధారణంగా శనిదేవుడు అంటే అందరూ భయపడతారు. ఏదో నెగిటివ్ ఎనర్జీ, మనకేదో నెగిటివ్ చేస్తారు మన లైఫ్లో ఉంటా అన్నట్టుగా. కొంతమంది ఏమో లేదు, ఏది జరిగినా మంచి జరుగుతుందా అని అనుకుంటారు. మరి శని త్రయోదశి మనకు వస్తుంది, దాని విశిష్టత ఏంటి? శని త్రయోదశి అంటే మామూలుగా మనకి నవగ్రహాల్లోనూ శని భగవానుడు అవడం, ఆయన ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాలు సంచరించడం అనేది జరుగుతుంది. అయితే ఆయన సంచరించేటప్పుడు కూడా కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలను, కొంతమందికి అశుభ ఫలితాలు, అంటే ఆయన ఉండే స్థానాన్ని బట్టి అక్కడ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవాన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కష్టాలు పెట్టినా కూడా మనలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటికి తీయడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు బద్ధకస్తుడిగా ఉన్నవాడు కూడా ఒక ప్రయోజకుడు అవ్వడానికి ఆయన సృష్టించే కొన్ని సమస్యలు అనుకోవచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు. అంటే మనిషిలో నేను ఏం చేస్తే బతకగలను, నేను ఏం చేస్తే మంచి దారులు వెతుక్కోగలను అని ఒక ఆలోచన. ఇప్పుడు మనం కష్టపడకుండా కూర్చున్నాం అనుకో, ఎవరో ఒకరు టైంకి అన్నం పెట్టేస్తూ మనకు కావాల్సిన అవసరాలన్నీ గడిచిపోతుంటే బుర్రకు పదును ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. తిని కూర్చోవడం, నా టైం నాకు గడిచిపోతుందా లేదా అని చూసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకు ఒక కష్టం ఎదురైందో ఆ కష్టాన్ని ఎలా దాటాలి, ఏం చేయాలి అనే ఆలోచన మనకి మొదలవుతుంది. అలాగే ఈ శని భగవానుడు పెట్టే పరీక్షలు చిన్న చిన్నవి ఇలా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మరి ఈ పరీక్ష, ఈ యొక్క శని యొక్క ప్రభావం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మనకి, అలాగే శని మహర్దశలు జరుగుతున్న వాళ్ళు జాతకంలో, జన్మ జాతకంలో కావచ్చు, అంటే పర్సనల్ జాతకంలో ఎవరికైనా శని సరిగ్గా లేకపోవడం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి రోజు శని భగవాన్ని ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతను తట్టుకోగలరు. మరి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటే మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు, వీళ్ళ ముగ్గురికి కూడా ఏలాడి శని అనేది నడుస్తోంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని, అంటే 8వ స్థానంలో శని భగవానుడు సంచారం. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, అంటే 4వ ఇంట్లో సంచారం. అది కాకుండా ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడైన శని బాధాకారకుడు కూడా అవుతాడు. అలాంటి బాధాకారకుడైన శని భగవానుడు 10వ స్థానంలో సంచారం, అంటే వృత్తి ఉద్యోగ రాజ్యస్థానంలో సంచారం ఉంది కాబట్టి ఉద్యోగ విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ శని త్రయోదశి రోజు శని భగవాన్ని ఆరాధన చేయడం ఎలా చేస్తారంటే, ఉదయాన్నే ప్రాతకాలాన్ని లేచి, సూర్యోదయానికి పూర్వమే లేచి, దగ్గరలో ఏవైనా మనకి నవగ్రహాలు ఉంటాయి కదా, కాస్త ధ్వజస్తంభం ఉన్న గుడి చూసుకుని నవగ్రహాలు అక్కడికి వెళ్ళి అక్కడ శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదా, నల్ల నువ్వుల నూనెతో స్వామివారికి పూజ చేసుకుని నల్ల నువ్వులతో అర్చన చేయడం. లేదు మనకి కుదిరితే నల్ల ఒత్తులతో కూడా దీపం పెడతారు అక్కడ. అలా చేసుకుని శని భగవానికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం. ఏమీ రాని వాళ్ళు కనీసం నవగ్రహాల్లో నీలాంజన సమాభాసం అని చెప్పి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని అయినా సరే ఓ 18 సార్లు కూర్చుని 19 సార్లు కూర్చుని చదువుకుని మామూలుగా వచ్చేయడం. అయితే కానీ చాలామంది ఏమనుకుంటారంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు చాలామంది. అది చాలా పొరపాటు. అంటే పూర్తిగా శని భగవానుడికి జపం చేయించుకుని దానం ఇచ్చి దాన్ని పూర్తిగా చాలా ఉత్కృష్టంగా చేసుకున్నప్పుడు అప్పుడు స్నానం చేస్తారు. కానీ అనవసరంగా ఏదో గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వచ్చినప్పుడు అక్కడ ఈ నవగ్రహాలు కూడా దేవతలే, వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి అలా చేయకూడదు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజు ఈ ఎవరైతే శని గ్రహం ద్వారా బాధింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈయనకి అధిష్టాన దేవత ఈశ్వరుడు, ఈశ్వర ఆరాధన చేయడం, లేదా గుళ్ళో అభిషేకాలు చేయించుకోవడం. ఈశ్వరుడికి ఆ రుద్రాభిషేకాలు ఏవో జరుగుతూ ఉంటాయి కదా, ఆ రుద్రాభిషేకాలు అవి చేయించుకోవడం ద్వారా ఉపశాంతి పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి తెల్ల నువ్వులు దొరుకుతాయి కదా, ఆ తెల్ల నువ్వులు బెల్లం 2 కలిపి నివేదన చేయాలి ఇంట్లో. ఎక్కడైనా మనకి శివుడికో ఈశ్వరుడికైనా, అసలు ఈశ్వరుడికి మనకి చిమిని అంటే చాలా ఇష్టం అని చెప్తారు. కాబట్టి ఈశ్వరుడికి ఇది నివేదన చేయడం. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి శని భగవానుడికి కానీ, లేకపోతే మేము గుళ్ళోకి వెళ్ళడం కుదరదు, లేకపోతే మాకు అసలు దగ్గరలో నవగ్రహాల గుళ్ళు అనుకున్న వాళ్ళు బయటే గుమ్మం బయట మన తులసి చెట్టు పక్కకి, తులసి చెట్టు దగ్గర కాకుండా కొద్దిగా పక్కకి పద్మం వేసి
ఈ యొక్క నల్ల నువ్వుల దీపాన్ని, నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దాన్ని బయట మన పైన పిట్టగోడ ఉంటుందిగా, పెట్టేస్తే ఏదో ఒక కాకి వచ్చి ఎత్తుకుపోతుంది. అలాగే ఈరోజు పొద్దున్న మనం గుళ్ళోకి వెళ్ళి శని భగవానుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆ శని భగవానుడి యొక్క తీవ్రత, ఆయన ఇచ్చే ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎలా అంటే చాలామంది నల్ల వస్త్రాలు ఉంటాయి కదా, అవి దానం చేయడం అవి కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అలాగే ఈ శని త్రయోదశి రోజు, ఆ రోజు కనీసం మాంసం ఎవరైనా ఉన్నారని మాంసం కానీ మద్యం కానీ ఇలాంటివి ఏమీ సేవించకుండా శనివారం నియమాలు ఉండడం. ఇది జనరల్గా ఈ యొక్క శని త్రయోదశి రోజు అనే కాదు, ఈ ఏళ్ళనాటి శని ఉన్న 3 రాసులు, అష్టమ శని అర్ధాష్టమ శనులు వీళ్ళందరూ కూడా శని భగవానుడు తీవ్రత తగ్గే వరకు వాళ్ళ యొక్క గోచార ప్రకారం శనివారాలు నియమాలు పాటించడం అనేది చాలా ఉత్తమమైన విషయం. అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, నల్ల కుక్కకి ఏదైనా మనకి వీధుల్లో నల్ల కుక్కలు ఉంటాయి కదా, ఆ నల్ల కుక్కకి అంత పెరుగు అన్నం పెట్టడం కనీసం శని త్రయోదశి రోజైనా పెట్టాలి. అలాగే సాయంకాలం పూట కాస్త మళ్ళీ స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని కుదిరితే గుడికి వెళ్ళి గుళ్ళో కానీ ఇంట్లో కానీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం ద్వారా ఈ తీవ్రత అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ ఇన్ని ఎందుకు చెప్పడం జరిగిందంటే, మనం ఇన్ని ఒక 4-5 చెప్పుకున్నా కూడా కనీసం ఇందులో ఒకటి కాబట్టైనా ఒకటైనా చేస్తారని, అందరూ అన్నీ చెయ్యాలని కాదు, కనీసం ఒకటైనా పెట్టండి. లేదు మేము మా ఇంట్లో పెరుగు అన్నాలు తిన్నాం, మేము మరి శనివారాలు నియమాలు ఉంటాయి, చపాతీలు ఉంటాయి కదా మనకి, మన గోధుమ చపాతీలు అయినా సరే కుక్కకి, వీధుల్లో కుక్కలకి, మనం పెంచుకున్న కుక్కలే ఉండాలి ఇంట్లో వాటికి అని వీధిలో కుక్కలు పెడితే ఇంకా శ్రేష్టం. వాటికి పెట్టడం ద్వారా మనకు ఉండే తీవ్రతని తగ్గించుకోవడం అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కాబట్టి ఈ శని త్రయోదశిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గుళ్ళో చేసే పూజ, అర్చనలు, అభిషేకాలు, అలాగే మనం చేసే దానము, ధర్మము, మనం ఉండే ఆ రోజు ఉండే నియమాలు, ఇవన్నీ కూడా మనకి ఏదైతే జాతక రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో దాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే శని భగవానుడు ఎందుకు శ్రమింపజేస్తాడు అంటే, ఎక్కువగా నడక అంటే ఇష్టం శని భగవానుడికి. కాబట్టి చూడు, చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రాజకీయ నాయకులు ఉన్నారనుకో, వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉంటారు. పాదయాత్రలు చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 99% చూడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది వాళ్ళు. పాదయాత్రలు చేసిన వాళ్ళది ఎవరిదైనా మనం చూసుకుంటే, హిస్టరీస్ చూసుకుంటే, ఎందుకంటే శని భగవానుడు రాజకీయానికి కూడా సంబంధించిన వాడు. సో కాబట్టి ఏంటంటే అంటే నడక ఎక్కువ వ్యాయామం చేయమంటారు, పెద్దలు గౌరవించడం. మనం ప్రత్యేకంగా ఎక్కడికో వీళ్ళు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు లేని వాళ్ళకి, లేదా వృద్ధాశ్రమాలు ఉంటాయి వాటికి చేయడం ద్వారా, అంటే సేవా దృక్పథం అనేది అందులో ముఖ్యంగా ఎవరైతే మన అండర్ ప్రావర్టీలో ఉంటారంటే ఒక కార్మికులు కావచ్చు, వాళ్ళకి చేయడం ద్వారా మనకి శని భగవానుడు బాగా ప్రీతి చెందుతాడు. కాబట్టి అలాంటివి చేయడం ద్వారా ఈ శని భగవానుడి యొక్క తీవ్రత అనేది ఈ శని త్రయోదశి రోజే కాదు, ఎప్పుడూ కూడా ఈ శని ప్రభావంతో ఇబ్బంది పడే రాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కూడా రోజు చేసుకోవచ్చమ్మా. అమ్మ, మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు.